Huion Inspiroy H1161. ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ముందుగా అమెజాన్ నుంచి వచ్చింది. జస్ట్ 1 day డెలివరీ. నేను ఆర్డర్ పెట్టగానే ఈరోజు వచ్చింది. బాగానే స్పీడ్గా ఉన్నారు. సో ఇది ఒక డ్రాయింగ్ ప్యాడ్. ఆర్టిస్టులకి లేకపోతే ఆన్లైన్ టీచింగ్స్కి చాలా పనికి వస్తుంది. ఇది బాగా ప్యాకింగ్ టైట్ ఇచ్చాడు. రైట్, సో ఇది కంపెనీ బాక్స్. మొత్తం దీంట్లో డీటెయిల్స్ ఇచ్చాడు. బాక్స్లో ఏమేమి ఉంటాయి, రెజల్యూషన్, వర్కింగ్ ఏరియా, ప్రెజర్ సెన్సిటివిటీ, పెన్ టిల్ట్ అని ఇచ్చాడు. రైట్, ఆల్సో కంపెనీ పేరు, వాళ్ళ ఫేస్బుక్ అడ్రస్, ఇంకా లొకేషన్ అన్నీ షేర్ చేశారు ఇందులో. రైట్, సో ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. ఇటు ఉంది, స్టిక్కర్ ఉంది ఇక్కడ. ఓకే, ఎవరికి రాకూడదని చెప్పి పెట్టాడు ఏంటో, మరి చాలా టైట్ ఉంది. ఓకే ఫైన్. ఇక్కడ కూడా ఒకటి ఉన్నట్టుంది స్టిక్కర్. ఓకే రైట్, ఓకే. సో ఇది రైటింగ్ ప్యాడ్. సో ఇది 11-inch రైటింగ్ ప్యాడ్. ఇది 11/6.5 అనుకుంటా. సో ఇంకా నెట్లో చాలా చిన్నవి ఉన్నాయి, కానీ ఇదైతే కొంచెం బాగుంటుంది, కొంచెం పెద్దగా యూజ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. సో మనకి ఇక్కడ చిన్న ఏరో మార్క్స్ ఇచ్చాడు, చిన్న మార్కేజ్ ఇచ్చాడు. ఏంటంటే ఈ మధ్యలో మనకి రైటింగ్ ప్యాడ్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఒక 10 బటన్స్, ఇక్కడ ఒక 16 బటన్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ కస్టమైజబుల్. సో జూమ్ ఇన్కి, జూమ్ అవుట్కి, ఇప్పుడు మీరు ఏమైనా డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మీరు సింపుల్గా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఇంకా మౌస్ యూజ్ చేయకుండా. అలాగే షార్ట్ కట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. ఏదో సీడీలా ఉంది, ఓపెన్ చేద్దాం. రైట్, ఇది సీడీ కాదు ఇది. ఓకే, ఇది వారంటీ కార్డ్, 1 year వారంటీ ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఇది పనికి వస్తుంది. యూజర్ మాన్యువల్ చైనీస్లో ఉంది. ఓకే, ఇంగ్లీష్లో కూడా ఉంది. రైట్, అదే చైనీస్లో అయితే మనం ఏం చేసుకోవాలనుకుంటున్నాను. రైట్, ఇంగ్లీష్ ఉంది, చైనీస్ ఉంది, ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఉంది. ఓకే, ప్రొడక్ట్ రివ్యూ. సో మీకు అర్థం కాకపోతే ఇది చూసుకోవడం బెటర్, ముందు చదువుకొని సెటప్ చేసుకోవడం బెటర్. బట్ ఎనీవేస్ ఈ వీడియోలో మనం ఈ సెటప్ అన్నీ చూస్తాం, సో ప్రాబ్లం లేదు. రైట్, ఇంకా ఇది పెన్ స్టాండ్. ఇది సో ఓపెన్ చేస్తే మొత్తం 1 2 3 4 మొత్తం 8 పెన్ నిప్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మీకు పాయింటర్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇది రీప్లేస్ చేసుకోవచ్చు వీటితో. సో ఇది కనెక్టర్ ఇది. సో ఇదేమో రైటింగ్ ప్యాడ్ కనెక్ట్ చేస్తాం, ఇదేమో ల్యాప్టాప్కి లేకపోతే డెస్క్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చాడు. సో ఇవి ఏంటంటే మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు యూఎస్బికి సెటప్ చేసుకుని మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా. రైట్, సో ఈ సెటప్ అంతా మళ్ళీ చూద్దాం. సో ప్రస్తుతానికి పక్కన పెడుతున్నా. సో ఇది పెన్.
రైట్, ఆల్రెడీ పాయింటర్ ఉంది దీనికి. సో దీనికి బటన్స్ కూడా ఇచ్చాడు. సో ఎరేజర్ అండ్ రైటింగ్ మీరు స్విచ్ చేసుకోవడానికి జస్ట్ వన్ బటన్లో చేసుకోవచ్చు. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. దీని కింద ఒక్కోసారి ఏమైనా పేపర్స్ పెడతారు, కానీ మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఓకే రైట్, ఇంకేం లేదు. సో అలా సెటప్ చేసుకోవచ్చు పెన్. సో ప్యాడ్ చాలా స్మూత్గా ఉంది, గీతలు అయితే ఏం పడట్లేదు. గీతలు పడతాయేమో అనుకున్నా, కానీ అంత బాగానే ఉంది. బటన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. రైట్, సో దీన్ని ల్యాప్టాప్ సెటప్ చేసి ఎలా ఉందో చూద్దాం. రైట్, సో ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. బాగా పాపులర్ అనుకుంటా, బాగానే కొట్టంగానే వస్తుంది. డ్రైవర్స్, డౌన్లోడ్ డ్రైవర్స్ యూజర్ మాన్యువల్. ఓకే, ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇది కూడా మందే, మన డ్రాయింగ్ ప్యాడ్ మోడల్. ఓకే, కింద ఇచ్చాడు. సో మంది విండోస్ డ్రైవర్ డౌన్లోడ్ చేస్తున్నాం. సో లాస్ట్ రిలీజ్ 10th July 2020లో వీళ్ళు లాస్ట్ డ్రైవర్ని అప్డేట్ చేశారు. సో ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది, ఐ థింక్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 6800. నాకు అప్పుడు నేను కొన్నప్పుడు డిస్కౌంట్ ఉంది, ఎంతో 50% ఎంతో డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్లో కొన్నాను ఇది. సో మీరు కొనుక్కునే టైంకి డిస్కౌంట్ ఉంటుందో లేదో తెలీదు. సో వీళ్ళది ఏంటంటే 15th anniversary ఏదో ఉంది, 10th anniversary, దానికి వీళ్ళు డిస్కౌంట్ పెట్టారు. సో మనకి డీల్ బాగానే బంపర్ ఆఫర్లో దొరికిందన్నమాట. ఓకే, డ్రైవర్ ఇన్స్టాల్ అయింది, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేసి సెటప్ చేద్దాం. సో వీళ్ళకి ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి విత్ స్క్రీన్. అవి ఒక 20,000+ ప్రైజుల్లో ఉన్నాయి. సో ఎవరైనా బాగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కొనుక్కోవచ్చు. సో ఈ అమ్మాయి అదే పట్టుకుని బొమ్మలు ఎత్తుంది. స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్ ఇది. సో ఫస్ట్ మనం డివైస్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే, ల్యాప్టాప్ పెట్టా. నెక్స్ట్ ఇది రైటింగ్ ప్యాడ్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. రైట్, సో పెట్టంగానే ఇక్కడ చిన్న LED లైట్ వెలిగింది. సో పవర్ ఆన్ అయిందన్నమాట. ఓకే, డివైస్ కనెక్టెడ్ అని వచ్చింది. సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి ఏంటంటే ప్రెస్ కీస్. సో ఈ షార్ట్ కట్స్ కీస్కి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఎనేబుల్ సాఫ్ట్ కీస్ అని క్లిక్ చేస్తే ఇవి కూడా ఎనేబుల్ అవుతాయి. ఈ పైన ఉన్న 16 కీస్ కూడా ఎనేబుల్ అవుతాయి. మీకు అవసరం లేకపోతే డిసేబుల్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మోస్ట్లీ 10 కీస్ సరిపోతాయి, కానీ జస్ట్ ఇన్ కేస్ మీకు ఎక్కువ కావాలనుకుంటే మార్చుకోవచ్చు. సో జనరల్గా ఇది B ఉంది, ఫస్ట్ బటన్. సో ఇవైతే బ్రాకెట్స్ ఇచ్చాడు. సో మీరు ఇలా చెక్ చేసుకొని షార్ట్ కట్స్ మార్చుకోవచ్చు. రైట్, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ప్రస్తుతానికి నేనైతే ఏం టచ్ చేయట్లేదు. సో పెన్, ఇది డిజిటల్ పెన్ ఆప్షన్. సో ఇక్కడ
ఈ చిన్న బటన్ మౌస్ రైట్ క్లిక్ ఇచ్చాడు, ఇది ఈ ఇచ్చాడు. సో యాక్టివ్లో ఉంది. సో ప్రెజర్ సెన్సిటివ్ కూడా మీరు మార్చుకోవచ్చు, కానీ నేను మార్చట్లేదు. సో వర్క్ ఏరియా కూడా ఇచ్చాడు మీకు, మీరు కావాల్సిన సైజ్ మార్చుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే వదిలేసుకోవచ్చు. సో ఇది కూడా నేనేం మార్చట్లేదు. ఓకే, సో పెయింట్ ఓపెన్ చేసి ట్రై చేద్దాం. సో మీ చాలా డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు ఇది. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ఆర్ ఫోటోషాప్ ఆర్ స్కెచ్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేనైతే జస్ట్ పెయింట్లో ట్రై చేస్తున్నాను. సో మీరు పెన్ దగ్గరికి పెట్టి జస్ట్ క్లోజ్గా పెట్టి మూవ్ చేస్తే మీకు కర్సర్ కదులుతుంది, చూసారు కదా. సో మీరు ఇప్పుడు డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 2 పిచ్చి గీతలు గీసాను నేను ఆల్రెడీ. రైట్, సరే ఇంకా కొంచెం సేపు నేను ట్రై చేసి చెప్తాను మీకు. సో ప్రస్తుతానికైతే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. రైట్, సో నేను కొంచెంసేపు దీన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకున్నా. సో ఫస్ట్ నేను కొన్ని కీస్ మార్చుకున్నాను. ఈ కీస్ 2 మౌస్ స్క్రోల్ అప్ కీస్ పెట్టుకున్నాను. ఇదేమో జూమ్ ఇన్ జూమ్ అవుట్ పెట్టుకున్నాను. సో ఏం లేదు, సింపుల్గా మీరు సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఆప్షన్స్ వస్తాయి, అది సెలెక్ట్ చేసుకోవడమే. ఇది కూడా అంతే, మీకు ఇలా లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ వస్తే నేను మౌస్ బటన్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దాని బదులు మీరు కీబోర్డ్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పెన్లో కూడా నేను ఈ బటన్ స్విచ్ ప్రెస్ పెట్టుకున్నాను, అంటే ఇంకా 2 ఆప్షన్స్ కింద, ఒకటి పెన్, ఇంకోటి ఎరేజర్ కింద. ఇదేంటంటే సెకండ్ బటన్ మౌస్ రైట్ బటన్ కింద పెట్టుకున్నాను. అలాగే కొంచెంసేపు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు టచ్ ఏరియా మొత్తం అవసరం లేదనిపించింది. సో అందుకు కొంచెం తగ్గించుకున్నాను. మీరు కూడా మీ ఎక్స్పెక్టేషన్ బట్టి మార్చుకోవచ్చు. రైట్, సో పెయింట్లో ట్రై చేశాను. పెయింట్లో మనకి ఎన్ని ఆప్షన్స్ లేవు కాబట్టి సో ఇందులో ట్రై చేస్తున్నాను. సో దీంట్లో మనం టచ్ సెన్సిటివిటీ చూడొచ్చు. సో మీరు చూసినట్టయితే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి బోల్డ్నెస్ పెరుగుతుంది. సో అదే లైట్గా ట్రై చేస్తే మనకి సన్నగా వస్తుంది లైట్. సో ఇక్కడ మీకు ప్రెషర్ సెన్సిటివిటీ అర్థమవుతుంది. రైట్, అలాగే మీకు ఇవి మౌస్లో కూడా పనిచేస్తుంది. సో మీరు ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు సేమ్ మౌస్ లాగే పనిచేస్తుంది ఇది. సో కొంతమంది ఆన్లైన్ టీచింగ్ చేయాలనుకుంటారు. సో అది కూడా ట్రై చేద్దాం. సో పెన్ సెలెక్ట్ చేసుకుందాం, కలర్ ఆరెంజ్ తీసుకున్నా. రైట్, సో నా రైటింగ్ అంతేం బాగోదు, సో అవి పట్టించుకోకండి. జస్ట్ ఇది పెన్ ఎలా పనిచేస్తుందంటే చూడండి. రైట్, సో ఓవరాల్గా అంతా బాగానే ఉంది. సో ఇంకా మీరు ఈ అన్ని బటన్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ 16 బటన్స్ ఉన్నాయి, అవి కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో చూద్దాం. సో మనకి ఉన్న ఏరియాలో హాఫే ఉంటుంది ఫోన్కి.
సో ఇందులో కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో కనిపిస్తుందో లేదో. సో ద స్ట్రోక్స్ ఇక్కడ చూస్తే మీకు సింపుల్గా ప్రెషర్ పెంచే కొద్దీ మీకు స్ట్రోక్ విడ్త్ పెరుగుతుంది. సో ఆర్టిస్టులకి మంచి ప్యాడ్ ఇది. సో ట్యాబ్స్ యూజ్ చేసిన వాళ్ళకి, ఇంకా ఈ రైటింగ్ ప్యాడ్స్ యూజ్ చేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడం. సో నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సో ఎప్పుడు పేపర్ మీద ట్రై చేయడం కానీ ప్యాడ్స్ మీద ఎప్పుడు ట్రై చేయాలి. సో కొంచెం టైం పట్టింది ఇది అలవాటు పడడానికి. సో 1 hour to 1 hour అలా కూర్చుంటే ఇప్పుడు కొంచెం టచ్ వచ్చింది. రైట్. సో ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అలాగే ఈ కంపెనీలో ఇంకా చాలా రైటింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, స్క్రీన్ ఉన్నాయి, స్క్రీన్ లేనివి. సో మీకు తగ్గట్టు మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ కదా ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆన్లైన్లో రైటింగ్ ప్యాడ్స్, మంచి రివ్యూస్ ఉన్నవి. సో నాకు ఇది పర్సనల్గా నచ్చి నేను కొనుక్కున్నాను. ఇది 11 inch కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని. సో యాక్చువల్గా 11 inch నాకు అవసరం లేదని అర్థమైంది. సో మేబీ 7 inch 8 inch సరిపోతుంది నాకు. సో అలా మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు కొనుక్కోవచ్చు. సో మీరు కొనుక్కుంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఏమైనా ఆర్టిస్ట్ అయితే మీరు వేసిన చిత్రాలని మాకు షేర్ చేస్తే మేము చూసి ఆనందిస్తాం. థ్యాంక్ యూ.